హలో దోస్తులందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు నిన్న చుట్టాలు వచ్చిర్రు, అందుకే వీడియోస్ చేయలేకపోయినామని మెసేజ్ పెట్టినాం కదా. అయితే అసలైన ముచ్చట ఏంటి అని అంటే, మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. చిన్న ఫంక్షన్ ఉండే మా ఆడబిడ్డ వాళ్ళది, సో అది కంప్లీట్ చేసుకొని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఈ రోజు మా డాడీ నైట్ దుబాయ్ పోతుండన్నమాట. అందుకే మా డాడీకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందరూ చూడడానికి వస్తున్నారు, పోతుండు కదా ఇక దుబాయ్కి అని. సో అందుకోసమే నిన్న వేయలేకపోయినాం. ఈ రోజు అయితే మీకోసం కాస్త టైం తీసుకొని చేద్దామని అయితే డిసైడ్ అయితే చేస్తున్నాం దోస్తులు. జరా ఎవ్వరు తప్పుగా అర్థం చేసుకోకండి. నిన్న మేము వీడియో లేదు అని కామెంట్ పెట్టాక ఒక ఇద్దరైతే ఘోరంగా అన్నారు. మాకు ఘోరంగా అనిపించి అసలు పోస్టే డిలీట్ చేసినాం అన్నమాట. మా బాధలు మాకుంటాయి, మా పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోవాలి దోస్తులు. మా ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఉంటాయి కదా. మేము ప్రతిరోజు వీడియో చేసి పెడతాము, అన్ని పనులు చూసుకుంటూ. ఎప్పుడన్నా విలేజ్ సైడ్ వస్తేనే, ఏదైనా బిజీ ఉంటేనే మేము వీడియోస్ చేయమన్నమాట. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, ఆడపిల్ల జీవితం పార్ట్ 8 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు, ఒక 2 సంవత్సరాల తర్వాత ఏమైందో చూపించబోతున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు లావణ్య 10th క్లాస్ పట్టినాక ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూడండి. నేను స్కూల్ కి పోతున్నా డాడీ. స్కూల్ కి ఎందుకు బిడ్డ, అయ్యల్లా చిన్న ఫంక్షన్ ఉన్నది, మన అందరం కలిసి పోదాం. నేను ఎటు రాను డాడీ, ఇది అసలే 10th క్లాసు. ఇప్పుడు మంచిగా చదువుకోకపోతే ఎట్లా? క్లాసులు మిస్ అయితే మళ్ళా అర్థం కావు. నేను స్కూల్ కే పోతా, మీరు ఫంక్షన్ కి పోయిరార్రి. నేను రాండ్రా చెల్లె, చదువుకోవాలి. అయ్యో, ఒక్కరోజు మిస్ అయితే ఏమైతుంది? 10th క్లాస్ కదమ్మా, పోవాలి. ఒక్కరోజు కూడా మిస్ చేయొద్దు. ఈ మధ్యలో ఇక నీకు ఆరోగ్యం మంచి లేక ఎక్కువ ఇంటికాన్నే ఉన్నా, నేను పని చేసుకుంటా. ఇప్పుడు పోవాలి. లాస్ట్ ఎగ్జామ్స్ ఇంకొక 20 days అయితే లాస్ట్ ఎగ్జామ్స్ ఏనాయే. చదువుకోకపోతే ఎట్లా? ఓ, నువ్వు చదివి అంత ఎవ్వరిని ఉద్ధరించేది లేదు. అసలు నాకు నువ్వు చదువుడంటేనే ఇష్టం లేదు, కానీ ఏదో ఇక మీ నాన్న బలవంతం మీదకి అదైపోయినా నేను. అర్థమైతుందా? ఏం కత్తి ఇయ్యల్లా మళ్ళా ఆడ మా ఇజ్జత్ పోతుంది. ఏమైంది, పెద్దామెను దోరకరాలేదా, పెద్దామెను దోరకరాలేరా అంటారు. లేదమ్మా, నేను స్కూల్కే పోతా. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకుర్రి. లాస్ట్ ఎగ్జామ్స్ నేను మంచిగా చదువుకొని రాయాలి. రాసి ఏం చేస్తావు? పాస్ అయినా ఫెయిల్ అయినా ఇక ఎవరికన్నా ఒక్కరికి ఇచ్చి పెళ్లి చేస్తే అయ్యే పోతుంది. ఇప్పుడెందుకమ్మా పెళ్లి నాకు? ఇప్పుడు ఎందుకు చేస్తామే, ఇంత చిన్న వయసు ఉన్నాయి, ఇంకొక 2-3 సంవత్సరాలు కావాలి. ఏంది 2-3 సంవత్సరాలు? ఎల్లగొట్టుకుంటా అయ్యే పోతుంది. అవన్నీ ఏం కుదిరాయి ఇంత చిన్న పిల్లకు, ఏం లగ్గం గాని. సరే నువ్వు స్కూల్ కో. అరే ఎప్పుడు వస్తావో తాళం తనాబిలా పెడతాం. వచ్చే వరకు పని చెయ్యి. క్లాసులు అనుకుంటా అటే ఉండకు, అర్థమైందా? బట్టలన్నీ ఆన్నే ఉన్నాయి, వచ్చినాక పిండేయి, మేము రెడీ అయి పోతాం. సరే బాయ్ రా. కాదు, అది స్కూల్ కోకపోతే ఏమైతుంది ఇప్పుడు? అరే స్కూల్ కోకపోతే ఏమైతుంది అని అంటావు? 10వ తరగతి కదనే, ఇక లాస్ట్ ఎగ్జామ్స్ దగ్గరికి రాబట్టే చదువుకొని తీయలేవు. ఎందుకు నువ్వు ఇట్లా ఏస్తున్నావు? అది చదువుకొని ఏం చేస్తుంది? దానికి పెళ్లి చేసి ఇచ్చి పంపించుడే కదా. అదేమన్నా జాబ్ వచ్చేదాకా దాన్ని చదివిస్తామా ఏంది? చదివిపించినా చదివిపించకుండా కొంచెం 10వ తరగతి అయిపోయింది అని అంటే అది వేరుంటది. సూస్టోళ్ళు కూడా 10వ తరగతి దాకా చదివిపించిర్రు. మరి అది 11, 12 చదువుతుందా ఏమవుతుంది అనేది తర్వాత ముచ్చరు. కానీ ఈ 10వ తరగతుల్లో అయితే మంచిగా రాయని ఎగ్జామ్స్ ఏమనకు. నువ్వు ఎక్కువ పని కూడా చెప్పకు. ఇప్పుడు పని చేసుకో నువ్వు. ఓ మాజారేతి, పని చేసుకోకపోతే అదే ఎత్తందా నాకు? అండి పెడితే మంచిగా తినుకుంటా పోతుంది. ఏమంటానా బిడ్డ, ఇడ నాకు ఒక్కదానికి కష్టం అయితలేదా పని చేయడానికి? అక్క చేయకపోతే ఎట్లా మరి? అన్ని పనులు నేర్చుకోవాలి. రేపు ఎవరికన్నా ఇచ్చినామనుకో పెళ్లి చేసి, మీ అవ్వ ఏం నేర్పింది అని నన్ను తిడతారు. అవును బిడ్డ, రేపు నువ్వు కూడా పెద్ద పెరిగినాక పని నేర్చుకునుడే. నా బిడ్డకు పని చేయాల్సిన అవసరం ఏంది? మంచిగా చదివిస్తే దానికి ప్రైవేట్ స్కూల్ వేయాలి, మంచిగా చదివిపియాలి, జాబ్ వస్తుంది. మొగడు చెప్పినట్టు వినాలే నా బిడ్డకు. అవునా? మరి దానికేమో అట్లా, ఈమెకేమో ఇట్లనా? అది అంతేగాని జల్ది రెడీ గారి దారా. నీకు కొత్త డ్రెస్ ఎత్తరా, మనం బుయ్యి పోదాం.
జల్ది పోయి జల్దద్దాం దా. అరే కర్రోడా, లావణ్య ఇలా స్కూల్ పోతలేదా ఏంది? ఇంకా అత్తలేదేమ్రా? ఓర్ వారియే, నన్ను కర్రోడా అని విలువకురా, నీకు దండం పెడతా. చిన్నప్పటి సుంది గదే కర్రోడా కర్రోడా అని అనబడుతుంది. ఇప్పుడు మనం పెద్ద పెరిగినాం, ఎందుకురా కర్రోడా అని పిలుస్తావు? ఇంకో కర్రోడేమో 10వ తరగతాయే. లావణ్య క్లాస్మేట్ కదా, వాడు కూడా జంప్ చేస్తే మన లెక్క ఉండు. కాదురా, మరి నువ్వు లావణ్యను ప్రేమించుతున్నావా ఏంది? ఊకే లావణ్య గురించే అంటావు, లావణ్య గురించే బయటకొచ్చి చూస్తావు. మీ ఇంటి పక్కిల్లేనా, అక్కడ మాట్లాడరాదా? అరే వారి, అక్కడ మాట్లాడితే నీ అవ్వ చూసి ఏందో ఏందో అంటాందిరా. లావణ్యను తిడుతుంది, అందుకే ఆడ మాట్లాడేంది, ఆమె ఇట్లనే పోతుంది కదా స్కూల్ కానీ పొద్దుగా లేచి ఇక్కడికి అచ్చుడే అవుతుంది. వస్తాంద్రా. ఏమైంది లావణ్య, ఇలా లేట్ అయిపోయింది? లేట్ అయిపోయిందా? అదేం లేదు, ఇంకా 5 minutes ఉంది కదా స్కూల్ కి, వెళ్తున్నా. మరి మంచిగా చదువుతున్నావా? అసలే ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి, మంచిగా చదువు. చదువుతున్నా. తిన్నావా మరేమన్నా? అన్నం తిన్నా. ఏమైంది టిల్లు, ఏం సంగతి? మొత్తం కననే పడతలేవు, ఇటు వస్తేనే లేవు. నేను ఆ పని నాకే అవుతుంది. సరే బాయ్, నేను వెళ్తున్నా. సరే గాని మంచిగా చదువుకో. దేని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు. మీ పిన్ని గురించి అయినా లేకపోతే ఎవ్వల గురించి అయినా దేని గురించి ఆలోచించకు. పని ఎక్కువ చెయ్యకు, ఫస్ట్ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యు. సరే శ్రీను, ఇక పని చేయకపోతే తప్పుతుందా? నీకు ఆమె గురించి తెలిసిందే కదా. బెదిరియాలే, నువ్వు అస్సలకే బెదిరియవు. ఆమె ఏ చెప్తా అదే ఊహా అంటావు. ఇప్పుడు ఏమన్నా రివర్స్ అయి మాట్లాడింది అనుకో, మళ్ళా పెద్ద లొల్లి అవుతుంది. మళ్ళీ మా డాడీ నన్నే తిడతాడు. చదవద్దు అని అంటది, స్కూల్కి పోవద్దు అంటది, ఎగ్జామ్స్ రాయొద్దు అంటది. ఈ ఎగ్జామ్స్ రాయపోతే ఏమన్నా ఉన్నదా? ఇన్ని రోజులు పడ్డ కష్టం చదివిందంతా పోతుంది. నువ్వు అట్లా ఆలోచిస్తున్నావా? సరే లావణ్య, వెళ్ళు. నీతోటి ఇంటి దగ్గర మాట్లాడదాము అని అంటే మీ అమ్మ ఘోరంగా ఎత్తుంది కదా, తిడుతుంది కదా. ఆమె మాటలు ఘోరంగా ఉన్నాయి. సరే మరి బాయ్, నేను వెళ్తున్నా, నాకు టైం అవుతుంది. సరే సరే వెళ్ళు. లావణ్యకు నిజంగా లవ్ ప్రపోజ్ చేయాలని అనిపిస్తుందిరా, కానీ చేస్తే ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అని భయమైతుంది. ఈమంటే నాకు పిచ్చిరా. ఈమెను చూడకుండా ఈమెతోటి మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నా తెలుసా. పాపం వీళ్ళ అమ్మ చనిపోయినప్పటి మీ నాన్న కష్టాలు పడుతుందిరా. ఆమెకు అవన్నీ కష్టాలు పోవాలనంటే ఆమె నన్ను పెళ్లి చేసుకుంటే నేను మంచిగా చూసుకుంటారా. వారి మీది ఇంకా చిన్న వయసేనా, అప్పుడే పెళ్లి కడిపోతున్నావా? కాదురా, ఆమె నా లవ్ నా ప్రేమకి ఒప్పుకుంటే ఇప్పుడు కాకుండా ఇంకో 2-3 years వరకు అయినా కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు రా చూస్తున్నావు? ఒకసారి అయితే ప్రపోజ్ చేసి చూడరాదు. ఎప్పుడురా ఇంట్లోకి బయటకే వెళ్ళది. ఈ స్కూల్కి వచ్చినప్పుడే కనిపిస్తుంది, మళ్ళీ స్కూల్ నుండి ఇంటికి పోయేటప్పుడే కనిపిస్తుంది. అంతే తప్పించి మళ్ళీ ఇంటి దగ్గర ఇంటి వెనుకొనో ఇంటి ముంగటనో కనిపిస్తుంది. కానీ వాళ్ళు అవ్వుంటది కదా దరిద్రపుది, అబ్బా దాన్ని చూస్తేనే నాకు ఏమన్నా మండుతుందా రా. ఆ ఇంట్లోకి ఒకప్పుడు అప్పుడప్పుడు వచ్చేదిరా, కానీ ఇప్పుడు రానిత్తలేదు తెలుసా. ఏదన్నా అవసరం ఉంటే వీళ్ళు అవ్వనే వస్తుంది. ఈమె ఎదిగిన ఆడపిల్ల కదరా, మరి అదేమనుకుంటుందో వాళ్ళ అవ్వ. అదే గాని ఎట్లా చెప్పాలరా ఈమెకు, నాకు అర్థమైతలేదు. ఏదన్నా కొంచెం క్లూ ఇయ్యచ్చు కదా, లేకపోతే ఏదైనా అడ్వైస్ ఇయ్యచ్చు కదరా ఈ సంగతి గిట్లా అని. నాకే ఎవతి పడది, నేను ఎవతికి లైన్ వేసినా కూడా అది నన్ను చెప్పుతో కొట్టినట్టే చూస్తుంది. నీకేం ఇయ్యాలరా? వాళ్ళ అవ్వరే నీకు శత్రువులు ఎత్తింట్లు ఉండబట్టి ఇక ఎప్పుడు నువ్వు ప్రపోజ్ చేసేది? అదేరా, ఎప్పుడన్నా బయటకు రమ్మందామంటే ఆమె వచ్చేటట్టు లేదు. దీని అవ్వ ఇది ఎటు పోయేటట్టు లేదు. పోతే ప్రపోజ్ చేయరాదురా? అదే గాని మరి ఏమంటదో ఏం చేస్తుందో. సరేలే. సరే గాని మీ డాడీ ఎప్పుడు వస్తాడురా దుబాయ్ నుండి? ఎందుకురా, నెక్స్ట్ మంత్ లో అత్తడు కావచ్చు. నాకు ఒక మంచి ఫోన్ తెమ్మనరా, ఆడ ఫోన్లకు తక్కువ ఉంటాయట కదా, నేను వచ్చినాక పైసలు ఇస్తాగని. సరేరా చెప్తా, తీసుకొస్తాడులే. నేను ఇంటికి పోతున్నారా, నాకు ఆకలి అవుతుంది. ఈమె కోసమే ఇప్పటిదాకా ఇక్కడ వెయిట్ చేసిన. ఇంత పొద్దుగానే తింటావురా? 9 అయితే లేదు. అరే వారి, నేను రాత్రి ఏం తినలేదురా, అందుకే. సరే పో. దీనికేమో లావణ్య పిసా, లావణ్యకేమో మొత్తం సెక్యూరిటీ గార్డులు ఉన్నట్టే అది ఉంటది ఓతి. అమ్మయ్యా, అటు ఇటు అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి. మరదలు ఏం చేస్తుందో ఇలా పొద్దుగాలడుతుంది, ఫోన్ చేస్తలేదు కదా. ఫోన్ చేద్దాం. మా మావున్ను మా అత్తుంటే లిఫ్ట్ చేయది. హలో, ఏమైంది మేడం గారు? మొత్తం ఫోన్ లేదు, మెసేజ్ లేదు, బాగా బిజీ అయిపోయినట్టున్నారు. అదేం లేదు బావా,
ఇక కొంచెం బాగా పనుంది, అమ్మ వాళ్ళు ఊరికి వేర్రు అయితే అందుకే ఇక నేను పని మీద ఉన్న బావా. ఆ బట్టలు గిట్లా విండుతున్నా. ఏం చేస్తున్నావు బావా? ఏం లేదు మరదల పిల్ల, నీకోసమే నీ గురించే ఆలోచిస్తున్నా. అయితే అత్తమున్ను మామయ్య ఊరికి వేర్రా? అవునవును. అబ్బరి నస్తేనే నిన్ను కలవడానికి. అద్దు బావా, ఎందుకు? మొన్ననే వచ్చిపోయారు కదా అత్తమ్మ నువ్వు గిట్లా. అరే మీ అమ్మున్ను మీ డాడీ లేరు అని అంటున్నావు, అట్లా వచ్చి నిన్ను చూసొస్తేనే. ఏమన్నా బాగానే దూరమా? 2 కిలోమీటర్లు అయితే నీ దగ్గర ఉంటా, ఓ పావు గంట అయితే నీ దగ్గర ఉంటా. అట్లా చూసి ఇట్లా వస్తా, బంటిగాని తోలుకొని వస్తానే. పద్దంటే ఇనవా ఏంది? ఇప్పుడు నేను వస్తే ఏమైతుంది నీకు? నిన్ను చూసి వస్తా అంతే. సరేలే, అత్తమ్మ ఏం చేస్తోంది? అత్తమ్మ ఏం లేదు, ఏం చేస్తుందో మరి. రాజు, ఆ అమ్మా, ఎవరితో మాట్లాడతానో బిడ్డ? అన్నం తినవా? అద్దా అన్నం తిందురా. ఇంకెవరితోటి మాట్లాడతానే అమ్మా? మరదలతోటి. ఇప్పకు బావా, అర్థం నిన్ను అర్థం చేసుకుంటదట్నారా? చేసుకోకపోతే పందిట్లా ఊసో పెడతా. చేసుకోకపోతే ఏం చేస్తుందమ్మా? బాయ్ బాయ్. నువ్వు వచ్చినవని దెబ్బకే కట్ చేసింది. అయ్యో ఏమైతుంది? మరదలవు నువ్వు బావవు మాట్లాడుకుంటే ఏమైతుంది బిడ్డ? ఎప్పటికైనా మన ఇంటికి కోడలుగా రావాల్సిందేనాయే. అదే అదే అమ్మా, ఇప్పుడేనా? ఇంకా మంచిగా సెటిల్ కావద్దా నేను? ఇప్పుడెందుకు గాని, ఇప్పుడే నీది ఇంటర్ అయిపోయే. ఇక మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకోవాలి బిడ్డ, తర్వాతనే పెళ్లి. గదే గదే అమ్మా. అయితే అత్తమ్మున్ను మామయ్య ఏదో ఊరికి పోయిర్రట, ఒకసారి పోయి లతను చూసొస్తా. చూడకపోతే ఏమైతుందిరా? చూసొచ్చి ఏం చేస్తావు? అట్టిగా పెట్రోలు బుక్కడంతా తినిపో బిడ్డ. నీ అవ్వ తినేపోతాగే. బంటిగాన్ని రమ్మంట, ఇద్దరం బండి మీద పోయి చూసొత్తాం. మరదలంటే బాగానే పిచ్చున్నది రో నీకు చిన్నప్పడుతుంది. మేనమరదలు కదమ్మా. సరే సరే, తిని పోయి రాపో. మా అమ్మ బంగారం, ఏదున్నా మంచిగా అర్థం చేసుకుంటది, బంగారు తల్లి. నీ ఇష్టమే నా ఇష్టం బిడ్డ, నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదంట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. పో. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే చూడ ముచ్చటగుంటారు నా కొడుకు నా కోడలు. అరే శ్రీకాంత్, ఏంటే ఇటు పోతున్నావురా మళ్ళా? ఏం అల్లత్తావు? ఎందుకు? కాదు, తిరుగుడు ఎందుకురా? నీ తిరుగుడు కైగిదాలుగా అన్నం తింటలేవు, ఏం తింటలేవు. అరే నీ అవ్వ గింత పొద్దుగాల అన్నం ఏం తింటరే? కొంచెం ఆయనంక తింటావు, నేను మళ్ళత్తా, నాకు పని ఉన్నది. ఓ పిల్లగా, బయట తిండికి బాగా అలవాటు పడ్డావు. మీ అమ్మ రోజు అన్నం వండుకుంటా కుడిదిలా వారెత్తాంది. ఎందుకు తింటలేవు ఇంట్లో? ఏ అట్లేం లేదు, ఇప్పుడు బయట టిఫిన్ చేస్తా, ఆకలి అనేది అయితే లేదు. ఎందుకు తింటలేను? ఇంట్లో మా తింటానా? మా అమ్మనే తట్టెడు అండుతాంది, తట్టెడు వారెత్తాంది. బయట తినుడు ఎందుకు? పైసలు బాగున్నాయా ఏంది? అమ్మా నేను పోయేస్తా. సరే బిడ్డ, జల్ది రారీ, సరేనా? సరే అమ్మా. ఇటు పోతా అంటే నీ కొడుకు ఏవో చిన్న పనున్నది, ఇక పోతుండు అన్నం తిని. ఈ పిల్లగాడు చూడు, రాజు చూడు, మంచిగా అన్నం తినుకుంటానే ఇంట్లోనే ఉంటాడు. అమ్మ చెప్పిన పని చేస్తాడు. నువ్వెందుకు పిల్లగా గింత మోరదోపోని అవుతున్నావు? నేనేమైతలేను, అన్నం తినకపోతే మోరదోపొన్న అయినట్ట. ఆ పని నాకున్నదంటే మీ ఓరుడు మీకున్నది. పోరడు చిన్నప్పటి సుండి పోరడే. సుశీలక్కకే తెలుసు ఎట్లా భరించుకుంటా వస్తాందో ఏమో. ఏమోనే, ఇక ఏం చేయాలే, నా బతుకు పాడుగాను. ఇక భరించకపోతే తప్పుతాదే. అన్నమే తింటలేడు చక్కగా, ఎట్లా అయిపోయిండాగో బక్కరిక్కోలే. చిన్నప్పుడు ఎంత ముద్దుగుండేది కొడుకు. 4 వీకి నోట్ల ముద్దలు పెట్టాలి. ఏం బీకుతామే, నా ఎత్తు కొడుకైండు, నేను కొడుతూ ఊకుంటాడే మల్లక్క. అయితే రాజు చూడు ఎంత మంచిగా తింటాడు, ఎంత మంచిగా చదువుకుంటాడు, మంచి మంచి సోపతులు వాడతాడు. నీ కొడుకున్న సోపతులు అందరు చెడగొట్టు బాడుకోలేనాయే. అట్లేం పట్టాడు నా కొడుకు, గసంటోడు ఏం కాదు. చిన్నప్పటి నుంచి ఇంత సుండితనం ఉన్నది గాని అంతా గట్ల చేసేటోడు ఏం కాత్తి మల్లక్క. గా సోపతులు బంద్ చేయమను. ఏమిటికే ఆ సోపతులు? గా ఏంటిది రాయమల్లాడెవడు అని పేరు రంగయ్య. రంగయ్య కొడుకు పెద్ద లంగేనాయే. రంగయ్య కొడుకుతోడే తిరుగుతాడు కదా నీ కొడుకు. అవునా? చెప్పాలి ఇక నా కొడుకు సోపతులు బంద్ చేయమని. ఇది పెద్దలంగా కొడుకును అంటే గింత మాట పడదే. మనం మంచి గురించి చెప్పినా కూడా ఇది నా కొడుకు గసొంటోడు కాదు, గిసొంటోడు కాదు అని అంటది. అరే మనకెందుకు అంత తీట, మనం సపడేకుండాక. అంతేగాని ఏయ్ బంటి, అరే బంటి ఉన్నవారా? ఏంద్రవారి పొద్దుగాలనే వచ్చినావు? పొద్దుగాలనే నారా, 10 అవుతుంది. నాకు ఇది పొద్దుగాలనే గాని చెప్పురా, దా ఇంట్లో కోదాం. అరే వారి నీ ఫోన్ కు ఏం పుడుతుందిరా? ఫోన్ చేసినా కూడా కలిసిపాడు కాదు. అది మామూలు ఫోన్ కాదు, నోకియాకు సిగ్నల్ ఉంటలేదురా.
ఓరు వారి పీసినారోడా ఇంకెన్ని రోజులురా నువ్వు నోకియా వాడేది ఇవాళ అటు పక్కకు వారేసి కొత్తది కొని రాదురా కొంటగా నీ పని చెప్పు ముందుగారా నువ్వు కొనియా రాదు మరి కొనిత్తా నాకే దిక్కులేదురా అంటే నీకు కొనిత్తా నువ్వు వచ్చిన పని చెప్పురా సోది తర్వాత గాని దా లత దగ్గరికి పోయేద్దాం నువ్వు అంటే లత అంటావు ఏ నేను రానుపో వాళ్ళ అమ్మ ఉంటుంది అలా నాన్న ఉంటాడు ఊకాటు మోకే పోతే ఏమనుకుంటారా నా మేనమర్దలేనా పోతే ఏమంటారు రా వాళ్ళు లేరట ఊరికి వేరట ఏదో ఫంక్షన్ కి అట్లా పోయి లతని చూసొద్దా ఫస్ట్ గట్లనే అంటావు చూసేద్దామంటావు ఇక లోపల వచ్చినామంటే గంట దాకా వెళ్ళవు నేనాడ పిచ్చోని లేక బయటకు అటు ఇటు తిరగాలి ఆ పక్కకో ముసలిది ఉంటుంది ఆ ముసలిది నన్నే చూస్తుంది వీడేవాడు దొంగోడా మరి దొరోడా అని అంత లేదు కానీ దారా జస్ట్ బయట నుండే చూసేద్దాం మాట తప్పవు కదా అస్సలకే తప్ప మాట ఇచ్చినంటే తప్పటోని కాదు కదా అండేది మరి హోటల్ చంద్రయ్యని అడుగుదాం దా ఇత్తడు జల్దద్దాం దా సోదే పెట్టబడుతుంది అవు నువ్వు పెట్టేది సోది కాదు గాని నేను పెట్టేదే సోది అనిపిస్తుంది నీకు నువ్వు రారా వారి నువ్వు మంచిగా వెనకేసుకొని తిరుగుడు అలవాటైంది నమస్తేరా నమస్తే నమస్తే ఏంద్రా వారి నిన్న రాత్రి జల్దే పోతివి మా అవ్వ ఫోన్లు చేసి చంపుతలేదారా కాదు గాని మన ఇద్దరం ఫెయిల్ అవుతామా పాస్ అవుతాం రా వారి ఆల్తు ఫాల్తు ఎగ్జామ్ లా ఏదో ఒకటి బరికినాం బుక్ పట్టి చదివింది లేకపాయే పాస్ అయినా ఫెయిల్ అయినా ఏమన్నా ఇంకా చదివి జాబ్ తెచ్చుకునేది ఉందారా గిట్లనే ఏదో ఒక పని చూసుకోవాలి సప్పుడేక చేసుకోవాలి సరే దా ఆడ కూసుందాం కూసురుడు కాదురా గా పోరోళ్ళ ఇంటి ముందుకు పోయేద్దాంపా ఎందుకురా నువ్వు గా పోరిని గెలుకుతా అంటానవేంద్రా ఆ పోరి మరి 8వ తరగతో 9వ తరగతో ఏ పోరైతే ఏంద్రా నీ అవ్వ నడువు మనకు వడ్డది ఒకటి లెక్క ఆ పోరిని చూస్తే మంచిగా అనిపిస్తుందిరా నీ గెలుకుడు ఏవోగా నువ్వు ఆమెను గెలుకుతే పుసుకొని తెలిసింది అనుకో వాళ్ళు వచ్చి మనల్ని గెలుకుతారు ఏ పాలేవురా నువ్వు వీళ్ళ పని మంచిగా ఉంది కదరా కపుల్స్ వాళ్ళు లవర్సు ఏం పోషావా ఏంద్రావారి ఏం లేదు తిన్నారా కపుల్స్ తిన్నాం గాని ఊకే ఇటు మూకే ఎందుకు అత్తుర్రమ్మ వాడకట్టుకు ఇటు ఏం పాడైంది ఏంది మరి నీ ఊరు అన్నట్టు నీ వాడకట్ట అన్నట్టు మాట్లాడబడితివి మా ఇష్టం తిరుగుతాం నీకేమైతాంది అది పిల్లగా ఏమన్నా పనా అని అడుగుతాంది నా పోసు అని ఉంటేనే అత్తాం కదా పని లేకపోతే ఎందుకు అత్తాం అయ్యో నీ సుండితనం పాడగాను నువ్వు చిన్నప్పటి బాగా కొజ్జోనివే ఇప్పుడన్నేమన్నా మార్పు వచ్చిందా లేదా నీకు అందరి గురించి ఎందుకు నీ రాయమల్లు గురించి నువ్వైతే చూసుకోలేవు కపుల్స్ పోరానికి తీట బాగానే ఉన్నదురు ఈ తీట పోరగాళ్ళు ఎందుకు అత్తారు నాకైతే అర్థమైతలేదు గా పోరి గురించా ఏంది అదో చూడాలి ఆగుతారు చూడు ఏమో ఆ పోరికి లైటింగ్ కొడుతుర్రు ఈ పోరగాళ్ళదేమో పెద్ద వయసాయే గా పోరిది ఇంకా 8, 9 పోరి పాడుగాని చదివేది ఏమో గా పోరి గురించి హచ్చుకుంటా బాగా ఇల్లు లంగతనం చేస్తారు దాని అయ్యకు తెలితే ఇంది గోప్తాడిగా తోసుకొని తీయలేవే పోషు మనకెందుకే ఓగల గురించి మనది మనం చూసుకోవాలి ఇంకి ముండే ఎడవేందో కంటికి కనబడతలేదు ఏమో మరి నాకు కూడా కనవల్లే నీకు కూడా కనవలేదంటున్నావు నువ్వు కూడా దాని గురించి చూస్తానవా ఏంది నీకు రాను రాను నా మీద ప్రేమ పోతుంది రాయు పోషు నీ మీద ప్రేమ నేను చచ్చినప్పుడే పోతదే నా బంగారం కదనే నువ్వు అది మరి కనబడతలేదు ఎప్పుడు బయటనే కూర్చుండు కదా అని నేనంటన్నా ఏమో మరి నేను అలిగినపో అలిగావా చిట్టి చిలక పెట్టనా ఓ ముద్దు మూతి మాడవకే పోషు పోరెళ్తలేదేమ్రా పోరి బడికి పోయిందో ఎటు పోయిందో కాని పారా ఇలా బల్లేదురా బడికి పోలే చూసినా సిగ్గు అనిపిస్తలేదా గీ పోరిని గెలుకుతా అంటావు అందరినీ గెలకాలరా మరి ఏ పోరిలు లేకపాయే ఇటు మన సైడు ఇంకెవతనుంటే గెలకపోదునా నాకు వచ్చిందిరా పిలువురా ఒకసారి ఓ లక్కీ ఏమైంది ఇలా స్కూల్ కోలేదా పోతలేను జ్వరం వస్తాంది అవునా ఏంద్రా మాట్లాడవు ఇప్పుడు ఏ క్లాసు కరెక్ట్ తెలియదు మాకు 9th ఓహో 9th నేను 8th అనుకుంటున్నా 9th ఆవోడు నీతోటి ఏదో మాట్లాడతాడట అయితే నాతోటి ఏం మాట్లాడతాడు ఆ చెట్టు కిందికి రారాదు అమ్మో వీడేంది నన్ను రమ్మంటుండు మా డాడీకి తెలిస్తే తిడతాడు అమ్మో ఇంట్లోకి పోతా పోరి భయానికి ఊరికిందిరా లోపటికి దీని అబ్బాయి పూరిపున వారెత్తే దీనికి బగ్గనే బలుపు ఉన్నదిరో ఏదో మంచిగుంటది గెలుకుదామని వస్తే ఉరుకుతాంది కదా లోపలికి ఈ గేలుకుడు పాడుగాని పారా ఇంటికి కూసుందాం పామని అడ్డకాడ
బొచ్చడు మంది దొరుకుతారు గాని సరేదా దీని అమ్మ దీన్ని చూస్తావు నేను ఏమైరా పిలువవు నీ మరదల్ని లోపలికి పోతావా పిలుస్తావా పిలుద్దాం ఆగు. ఓ మేడం ఉన్నారా? సార్ ఉన్నాం, రండి లోపలికి. ఇవే మరి ఎక్స్ట్రాలంటే ఏం చేస్తున్నావు? ఏం లేదు, నువ్వు వస్తావనే ఎదురు చూస్తున్నా. ఏంది లాత సప్పుడేగా మా ఊరిని పెళ్లి చేసుకుని మా ఊరికి రా. ఊకే తాపకు ఈయనకి నిన్ను చూడకపోతే మనసున పడతలేదు. ఈడొచ్చేది కాక నన్ను కూడా ఎంబడేసుకొని వస్తాడు నిన్ను చూడ్డానికి. రావాలి కదా బాబంటి, మరి ఫ్రెండ్ అన్నాక గాయంత చేయకపోతే ఇట్లా. మంచిగా అయిందా? ఎంతైనా మీరు ఒకటేనాయే. బావా వెడుసు మరదలు, మరదలు వెడుసు బావ అవుతారు. ఇక ఇంకేంది? మరదలు లేరా బంటి? నాకెవ్వరు లేరు. అంటే వీడు ఆగుదునా? మరదల చుట్టూ తిరగకపోదునా? నేను తిరిగినట్టు. సరే గాని రా లోపటికి. అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఆల్రెడీ వేర్రు, మరి తిన్నరో మర్రిర్రు కావచ్చు. అమ్మో, ఆయనతో వాళ్ళు వచ్చే వరకు నేను ఇట్లుంటే మళ్ళీ ఏమంటారు? ఏమనుకుంటారా? ఆ భయం ఉన్నట్టేనాయే, చేసింది చేసినట్టేనాయే. ఇంకేంది? అల్లుడు మేము రమ్మనకుండా ఇంట్లోకి వచ్చి కూర్చుంటుండు, మా బిడ్డకు సేఫ్టీ అదేంటి బాడీగార్డ్ అవుతాడు అనుకుంటారు. ఛీ అవ్వ నీ ఊరుడు పాడుగాను. పోర్రి మీరు పోయిరా పోర్రి, నేను ఉంటా. రారా? నేను మీ మధ్యలో ఎందుకు? రాబంటి ఇంట్లో కూర్చుందువు. కూర్చోను. సరేపా. వీళ్ళిద్దరి మధ్యలో నేను పోతే నేనేం చేయాలడా? లవర్స్ అన్నాక ముద్దు ముచ్చట అనేది ఉంటనే ఉంటది. నీ అవ్వ వీడు మంచిగా నన్ను మంచిగానే వేసుకొని వస్తాడు. శ్రీను ఆంటీ ఉందా? ఎందుకు లావణ్య? అయితే అమ్మ వాళ్ళు ఫంక్షన్ కి పోతా అని అన్నారు. నేను ఇప్పుడే స్కూల్ నుండి వచ్చిన, తనాబిలా పెడతానన్నారు కది, పెట్టలేదు కదా కి, అందుకే మరి ఉన్నదేమో అమ్మకి ఇచ్చిర్రేమో అని. ఓహో మీ వాళ్ళు లేరా? వాళ్ళు లేరా? లేరు, ఫంక్షన్ కి వెళ్ళిరు. నన్ను కూడా రమ్మన్నారు గాని నేను రాను అని చెప్పిన. ఓహో సరే సరే పిలుస్తా అమ్మని. అమ్మా అమ్మా. ఇంద్రా ఓ లావణ్య వచ్చిందే. చెప్పురా లావణ్య. ఆంటీ అమ్మ వాళ్ళు తాళం ఇచ్చిర్రా? ఇచ్చిర్రురా. తనాబిలా పెడితే కోతులు వస్తున్నాయి కదా, కోతులు గుంజి ఎన్న వారెత్తారు అని ఇక మాకే ఇచ్చి పోయింది. నువ్వు వస్తే ఈమని. అవునా ఆంటీ, గదే మరి అని అడుగుదామని వచ్చిన. తీసుకొస్తావు. లావణ్య నీతోటి ఒక చిన్న విషయం మాట్లాడాలి. చెప్పు శ్రీను, ఏంటిది? ఇప్పుడు కాదు, ఇప్పుడు అమ్మున్నది. నేను మీ ఇంట్లోకి రానా? అమ్మో, ఆయనత మా అమ్మ వాళ్ళు వచ్చిర్రు అనుకో, నువ్వు దానికి కనిపించినావు అనుకో, ఇక అదేం లేదు, నన్ను ఉంచనే ఉంచది. ఏంటో చెప్పు ఇప్పుడే. ఇప్పుడు ఇక్కడ చెప్పేది కాదు. పోరా. సరే ఆంటీ. పిల్ల 10వ తరగతే గాని మరి ఏం చదువుతాందో ఏం రాస్తుందో, ఎప్పుడు చూసినా ఆ పని ఈ పని అనుకుంటా చేసుకుంటానే ఉంటుంది. వాళ్ళ అమ్మకు చెప్పరాదే అమ్మ, 10వ తరగతి కదా ఏం పనులు చెప్పకు. కొంచెం చదువుకొని ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళా పని చేయకపోతే ఎటు పోతుందని నువ్వు చెప్తే ఏమైతుంది? నేను చెప్తే అది ఊకుంటా, అది ఆ బొడ్డితోటి ఎవడు పెట్టుకోవాలి. అది మొన్న గిట్లెందుకు ఎత్తానావు అన్నందుకే అది ముఖం మార్చుకుంది, నాతోటి చక్కగా మాట్లాడుతూనే లేదు. ఆ అన్నయ్య వచ్చి తాళం ఇచ్చి పోయిండు. ఆ చిన్న పోరి కంప పోరి, అబ్బా అందుకే తీట పోరి. అవ్వని ఆట ఆడియాల ఆవు పెరిగినాక ఆ పోరి ఆట ఆడించుకొని ఏమన్నా చేసుకొని మనకేంది తీయే. సరే తీ బిడ్డ, చాయ్ పెట్టుకురావాలా? 5 అవుతుంది. అద్దమ్మా కాసేపు అయినాక తాగుతా. సరే సరే. లావణ్య ఒక్కతే ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు వస్తారంటవా? ఆ మనసులున్న మాట నాకు చెప్పాలని ఉన్నది లావణ్యకి. నా లవ్ యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా? నాకు లావణ్య అంటే పిచ్చి. ఆమెను లవ్ చేసి పెళ్ళాడి ఆమెను మంచిగా రాణి లెక్క చూసుకోవాలి అని నా కోరిక. ఎందుకంటే చిన్నప్పటి నుండి కష్టాలు పడుతుంది కాబట్టి ఆమెకు మంచి లైఫ్ ఇవ్వాలని నా ఆశ. పోదాం, ఎట్లయితే అట్లా ఏం చేస్తుందో. లావణ్య, ఓ లావణ్య, లావణ్య ఎటు పోయింది? మిస్ అప్పులు లేదు. దొంగ ముఖప్తి బట్టలన్నీ ఇట్లనే పెట్టిపోయింది. నాకు మళ్ళా 6 to 8 క్లాస్ ఉన్నది. ఈ గంటలా నేను ఎన్నని వేయాలి పనులు? అన్ని బట్టలు ఎప్పుడు విండాలి, ఎప్పుడు ఊడవాలి, ఎప్పుడు బోర్లు తోమాలి, ఎక్కడి అక్కడ వారేసి పోయింది. అసలుకి మీకు నేను చదువుకోవడం అంటే ఇష్టమే లేదు. ఈ బాత్రూంలో కొద్దున్నాయి ఆ బట్టలు, ఇవన్నీ ఎట్లా విండాలి? ఇళ్ళలో కూర్చి వారేసినా కూడా మంచిగా విండలేదంటది. లావణ్య ఇక్కడున్నావా? నేను ఇంట్లో నుండి పిలుచుకుంటూ వస్తున్నా. ఏమైంది శ్రీను, చెప్పు.
ఏం లేదు, నీతోటి ఒక విషయం మాట్లాడదామని. చెప్పు శ్రీను, ఆ విషయం మాట్లాడడానికి ఎందుకంత తడబడుతున్నావు? ఏమైంది? ఏం లేదు గాని ఇప్పుడు క్లాస్ ఉందా నీకు? ఉంది, 6 to 8. సరే గాని నువ్వు బయటకి రాగలవా రేపు ఇట్లా మన చేన్ సైడు? అమ్మో, ఎప్పుడొస్తా? నాకు క్లాసెస్ నడుస్తున్నాయి కదా, చదువుకోవాలి. మళ్ళీ ఈ దొంగ ముఖబ్ది నన్ను ఎటు పంపది. ఎందుకు? ఏమైంది చెప్పు శ్రీను. అంత ముఖ్యమైన విషయమా? సీక్రెట్ విషయమా? ఏంటిది అది? ఏం లేదు, చెప్పు. నాకు నువ్వంటే ఇష్టం లావణ్య. ఇష్టమంటే? అవును, నేను నిన్ను లవ్ చేస్తున్నా. ఏంది నువ్వు అనేది? నిజమేనా? అవును లావణ్య, నాకు నువ్వంటే ప్రాణం. ఇప్పటి నుండి కాదు నిన్ను లవ్ చేసేది, నేను 2 years నుండి చేస్తున్నా. ఏంది లావణ్య అటు తిరిగినావు? నీకు నేనంటే ఇష్టం లేదా? ప్లీజ్ శ్రీను, నా మీద అట్లాంటి ఉద్దేశాలు పెట్టుకోకు. ప్లీజ్, నా లైఫ్ ఏంటో నీకు అంతా తెలుసు. నువ్వు అంతా చూస్తూనే ఉన్నావు. ప్లీజ్ శ్రీను, ఇక్కడ నుండి వెళ్ళిపో. మళ్ళా దానికి తెలిసిందనుకో, నన్ను బతకనీయది. నువ్వు ఫస్ట్ ఇటు తిరుగు. చెప్పు. నిజం లావణ్య, నువ్వంటే నాకు పిచ్చి ప్రాణం. నేను ఎప్పటి నుండో నీకు చెప్దామని అనుకుంటున్నా, కానీ టైం రాలేదు. ఐ లవ్ యూ లావణ్య, ఐ లవ్ యూ సో మచ్. వద్దు శ్రీను, ప్లీజ్. నువ్వు అట్లాంటి హోప్స్ గాని అట్లాంటి ప్రేమ గాని నా మీద పెంచుకోకు. ప్లీజ్, నా లైఫ్ ఇప్పటికే మంచిగా లేదు. ఆ అమ్మకు తెలిస్తే మాత్రం నన్ను బతకనియ్యది. అంటే మీ అమ్మకు తెలిస్తే బతకనీయదాన్ని అంటున్నావు, కానీ నేనంటే నీకు ఇష్టం లేదా? అట్లాంటి ఏ ఉద్దేశం నాకు నీ పైన లేదు శ్రీను. అట్లా అనకు లావణ్య, నేను నిన్ను పిచ్చిగా 2 years నుండి ప్రేమిస్తున్నా. కానీ ఎందుకు ఇప్పుడే చెప్పడం అని ఇన్ని రోజులు వెయిట్ చేసిన, కానీ నాతోటి అయితలేదు. నిన్నిట్లా చూడడం నేను తట్టుకోలేకపోతున్నా. దొంగ ముఖబ్ది నిన్నిట్లా కష్టపెడుతుంటే అస్సలకే చూడలేకపోతున్నా. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నీకు మంచి లైఫ్ ఇయ్యాలనే ఆలోచనతోటే నేను ఈ నిర్ణయం గట్టిగా తీసుకున్నా. ఏదేమైనా మంచిదే, నీతోటి మ్యాటర్ చెప్పాలని నా మనసు ఆగలేక చెప్పిన లావణ్య. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నిన్ను ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా లావణ్య. ఐ లవ్ యూ. ఇంకా 10th క్లాసే శ్రీను. నువ్వు ఇట్లా లవ్ అది ఇది అని నా ఎంబడ తిరిగినాం అనుకో, దానికి తెలిసిందనుకో, నన్ను ఇక ఏం లేదు జైలు వేసినట్టే ఇంట్లో వారేసి పొట్టు పొట్టు టార్చర్ చేస్తుంది. ప్లీజ్ శ్రీను, నా మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోకు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. నాకు చాలా అంటే చాలా పని ఉంది. టైం ఇస్తా లావణ్య. నేను ఇప్పుడే నా లవ్ అనేది 2 years నుండి ఆపుకొని నీకు ఎక్స్ప్రెస్ చేసిన. నువ్వు కూడా నీకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకొనే నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నావో నాకు చెప్పు. ఈ 2 years నుండి వెయిట్ చేసినోడిని ఇంకా వెయిట్ చేయలేనా? చేస్తా నీ కోసం ఎన్ని రోజులైనా. నేను ఇట్లా చూడలేకపోతున్నా లావణ్య, అర్థం చేసుకో. ఆలోచించు, ఏదనేది నాకు చెప్పేసేయి. తర్వాత ఎన్ని రోజులు టైం తీసుకుంటావో తీసుకో. బాయ్. ఏంటి ఇంత సడన్ గా శ్రీన్ వచ్చి ఇట్లా మాట్లాడుతుండు? ఆయనకు నా గురించి అన్ని తెలుసు. తెలిసినాక కూడా ఈ రకంగా మాట్లాడుతుండు. వామ్మో, ఈ ప్రేమలు దోమలు పెట్టుకున్నాననుకో, నా లైఫ్ నిజంగానే నాశనం చేస్తుంది అది దొంగ ముఖబ్ది. నాకిప్పుడు ఉన్న బాధలే సరిపోవంటూ ఈ శ్రీన్ వచ్చి మళ్ళీ బాధ పెట్టిండు కదా. ఏమైతుంది? క్లాస్ కి తొందర పని చేసి పోవాలి. నా లవ్ యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా? ఆమెకు నేనంటే ఇష్టం ఉందా లేదా? లేకపోతే వాళ్ళ అమ్మ ఏమన్నా అంటది, టార్చర్ చేస్తుందని అట్లా దూరం పెడుతుందా? దేవుడా, నా లవ్ ఒప్పుకునేటట్టు ఏయు దేవుడా, ప్లీజ్. ఏంద్రవారి గిప్పుడు రమ్మన్నావు? ఇక్కడైతే నాకు భయమై పాడైతది. ఏం చీకటైందిరా? అంత కొడితే 7:30 అవుతుంది. నీకు ఇప్పుడే చీకటై భయం అవుతుందా? ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఏడ కూర్చోరా నువ్వు? కూర్చుంటేనే చెప్తావారా? కూర్చున్నా ఇక చెప్పు. ఏం లేదురా వారి, 2 సంవత్సరాల నుండి దాచుకున్న నా ప్రేమను ఈ రోజు నేను లావణ్యకు చెప్పేసిండ్రా. ఏంది చెప్పినవా? పొద్దుగాలనే అంటే కాదురా, ఏందో ఇప్పుడే చెప్పొద్దు అని అనుకున్నా. ఆమె ఎగ్జామ్స్ అయిపోయినాక చెప్దామని అనుకున్నా. నీకు ఊలు ఉబ్బు ఉచ్చాయే ఆగలేదు కావచ్చు కదా. ఆమె ఈ టెన్షన్ తోటి చదువుతుందా లేదా పాపం.
ఏ చదవకపోతే ఏం చేస్తుందిరా వారి నాకు పిచ్చి లేచిందిరా అందుకే నేను చెప్పేసిన ఏమన్నదిరా మరి? ఏమనుడు అంటే ఏమనలేదు. శ్రీను అద్దు ప్రేమ అద్దు ఏదద్దు నా లైఫ్ చూస్తున్నావు కదా నువ్వు చిన్నప్పటి నుండి అది ఇదని అన్నది. నీ లైఫ్ చూస్తున్నా కాబట్టే నీకు మంచి లైఫ్ ఇవ్వాలనే నేను ఈ డిసిషన్ తీసుకున్నా. 2 సంవత్సరాల నుండి నేను లవ్ చేస్తున్నా. నేను ఇన్ని రోజులు వెయిట్ చేసినా కదా నీకు కూడా నువ్వు కూడా టైం తీసుకొని ఆలోచించుకొని నేను అంటే ఇష్టమా కాదా అనేది చెప్పు లావణ్య అని చెప్పిన. ఏమన్నదిరా? సరే అన్నది. మంచి పని చేసినావు. ఇంకేందిగా కంగ్రాచులేషన్స్. ఒప్పుకోకపోతే ఏం చెప్తుంది? నాకు ఏమోరా ఒప్పుకోదనే అనిపిస్తుంది. ఇక దానికి కూడా టెన్షన్ ఏనా రావారి? ఇప్పుడు నువ్వు చెప్పేదైతే చెప్పినవు, తర్వాత ఆమె ఇష్టం. సరేలే అందుకే గాముచ్చట్నే చెప్పుదామని రమ్మన్నా. ఓర్ని అవాగి ముచ్చట ఫోన్లు చెప్తే అయ్యే పోవు కదా. నేను పోతానా, నాకు బాగా చీకటైతే భయం అవుతుంది. పోరా పో ఒప్పుకోవాలి. ఆ బంటి బావ ఏం చేస్తాడో ఫోన్ ఎత్తలేడు. నేనన్న ఎత్తా. హలో బంటిగా. ఏంద్రా శ్రీను ఫోనే ఎత్తలేవు? ఇక బావా నువ్వు బాగా బిజీ అయిపోతున్నావు. మరి నేనన్న ఫోన్ చేస్తాగా నువ్వు ఫోన్ ఎత్తలేవు కదా. ఇక ఏం చేసుర్రా బామ్మర్ది, నాకు కూడా బిజీ పనులు ఉన్నాయి. అత్తమ్మ గిట్లా ఏం చేస్తున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారా? రేపు ఇటు మా ఇంటికి రాకపోయినవురా వారి? ఎన్ని రోజులు అవుతుంది నువ్వు రాక? మేమన్నా అప్పుడిప్పుడు అత్తున్నాం కానీ నువ్వైతే అచ్చుడే లేదు. అబ్బా ఇప్పుడు అచ్చుడంటే కుదరది. ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి కాదురా, మంచిగానే రాసినవా లేదా? సూపర్ రాసిన బావా నువ్వు. నేను సూపర్ రాసిన, మనకు పాస్ అయితే చాలదా పట్టు. గంతే గాని ఎప్పుడొస్తావు మరి? సూత్త తీరా బామ్మర్ది 2-3 రోజులైనాక. సరే బావా ఉండిగా బాయ్. ఆ లావణ్య నా లవ్ ఒప్పుకుంటావో ఒప్పుకోవో నాకైతే బాగా టెన్షన్ అవుతుంది. మనసున పడతలేదు, అన్నం తినబుద్ధి అయితలేదు. నువ్వు ఇంకా కాకుండా నెల టైం తీసుకున్నా మంచిదే, కానీ నా లవ్ ఒప్పుకోవాలని ఆ దేవునికి ప్రార్థిస్తానా. కానీ అన్నం తినవా? ఇప్పుడే అద్దమ్మా. దగ్గర 8 అవుతుంది బిడ్డ. ఏ ఆగమ్మా జర అయినాక తింటా. సరే ప్లీజ్ లవ్ నా లవ్ ఒప్పుకోవా. బంగారం లెక్క సాదుకుంటానే. దొంగ ముండా, నిన్ను ఎవడు బొమ్మన్నాడే క్లాసుకు? నేను వచ్చే వరకు నువ్వు అన్నం వండవు కూర వండవానే? ఎవడు వండుతాడు అనుకున్నవే అన్నం కూర? వచ్చే వరకు 7 అయిపోయింది. ఇప్పుడు నువ్వు క్లాస్ పోయి వచ్చినావు. మరి మా అమ్మోళ్ళు లేరు, నేను క్లాస్ పోకపోతే ఏమవ్వని నీకు సిగ్గు మానం శరం ఉండద్దానే? అమ్మ లాస్ట్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, చదువుకోవాలని చెప్పినా కదా. ఈ చదువుడు అంతా పని చేసినాకనే ఏదున్నా అని చెప్పినా లేదా? నేను ఫంక్షన్ పోయి వచ్చే వరకు అంతా నిలబడ్డట్టు అయింది పానం. వాళ్ళు మనకు పెట్టేటోళ్ళు 2 పూటలు పెడతారా అనే? నీకేమని చెప్పినా పనంతా వేసి అన్నం కూర అండు మేము వచ్చే వరకు అని చెప్పినా లేదా? అన్నం కూర అండలేవు దొంగముండా. ఇప్పుడు ఏం తినమంటున్నావే? ఇప్పుడే వచ్చినా కదమ్మా, వంట చేస్తా జల్దీ ఎత్తావు దొమ్మరదానా. ఎందుకు బతుకుతానవే? నీకు సావత్తలేదేమే? గడ పెద్ద బాయిలున్నాయి, ఆడ ట్రైన్లు నడుస్తున్నాయి, బండ్లు నడుస్తున్నాయి, దానికి వాడి సత్తేందే? నువ్వు నా గండానున్నావా అనే? నీ గండమా అవులవోను? ఉన్నాయని నీకే పెట్టి నిన్నే చదువుకుంటే నా పోరికి నేనేం పెట్టుకోవాలే? దొంగ మొకబ్దానా, నువ్వు చదువుడు బంద్ చెయ్యే. నీ చదువుడు చదవకపోతే ఏం కాదు, ఎవ్వనికో ఒక్కనికి ఇచ్చి చేస్తే పీకుతావు ఇంట్లోకి వెళ్ళి. దరిద్రపు ముండా, ఆ గండానున్నావా అనే? బట్టలు అన్నీ మీద ఉతికినావు, ఒకదాని మీద ఒకటి ఆరేసి పీకినావు. అంతే గిర్తం ఏమొచ్చిందే నీకు? నీ చదువులా మా అన్నువాడా? ఇట్లా అనకమ్మా ప్లీజ్. ఈ 1 సంవత్సరం అయితే నన్ను వదిలిపెట్టమ్మా. మంచిగా మార్క్స్ రావాలి, 10th మార్క్స్. ఆవగొడతా దొంగదానా. నువ్వు చదువు బంద్ చేయని నేను ఎప్పటిసుందో మొత్తుకుంటానా? ఏదో పాపం నీ అయ్యే చెప్పిండని ఆయనతో 10వ తరగతి అయిపోని అని నేను చూసుకుంటా అంటే నువ్వు గింత చెప్పిన మాట ఇంటలేవు. నువ్వు ఇప్పుడే ఇంటలేవు, మళ్ళా ముందేమింటవే? నీ కథలు నీ సోకులు చూస్తే ఏమన్నా పట్టుకొని పీకేటట్టే ఉన్నావు, మా ఇజ్జతి తీసేటట్టే ఉన్నావు. దొంగ మొకబ్దానా, నీకు మొగోళ్ళ సోకు బాగున్నదే. ప్లీజ్ అమ్మా నువ్వు అట్లా నాకు ఎవ్వరు సోకు లేదు. అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నవే? కొట్టకమ్మా ప్లీజ్.
కొట్టుడుగాడు నువ్వు ఇప్పుడు నోరు అంత పెద్దగా ఎందుకు తెరిచినవే దొంగ ముండా నువ్వు రేపడుతుందంటే బడికి పోతా అని పో నీ కాళ్ళు ఇరగొడతా నీకు బగ్గ బలుపత్తందే నువ్వు అన్నదల్లా సాగుతాంది అని మేము వింటానవని నీకు బాగా బలుపచ్చి కొట్టుకుంటానవు దొంగరాండా నీకు మొగోని సోకు బాగున్నదే అందుకే నువ్వు రోజు రోజు సోకుల పడి మొగోళ్ళ గురించే పోతానవు నువ్వు బడికి దొంగ మోకబ్దానా సిగ్గు అనిపిత్తలేదే సావత్తలేదే నీకు అన్నం కూర అండిపోయే దొంగరాండా నా పొల్ల ఆకలైతుందని ఏడ్చి పన్నది అడుగు అండుపో 10 నిమిషాలలో నువ్వు అన్నం వండాలి కూర వండాలి మేము తినాలే అండుతమ్మా ప్లీజ్ అమ్మా కొట్టకమ్మా నోరు గింత వెంచినా కూడా నరికి నరికి పోగులెత్తా ముక్కలు ముక్కలుగా అర్థమైతాందా నడువు అన్నం కూర అండుపో అన్నం కూర అండితే అయ్యే పోవు కదనే ఆ నువ్వు ఎవడు బొమ్మన్నాడు ఎక్స్ట్రా క్లాస్ కు ఏదో ముక్క రాసి పాస్ అయితే చాలదా నీ ముఖానికి నడువు నేను తానం చేసి వచ్చే వరకు అంతా ఉడకపోతాంది నేను తానం చేసి వచ్చే వరకు నువ్వు అన్నం కూర వండాలే అండుతమ్మా వాళ్ళతోటి మాట్లాడుకుంటా వాళ్ళతోటి వండేటట్టే ఉన్నది ఇది అమ్మో అమ్మో ఈమె నేను ఏం చేయకముందే మొగళ్ళతోటి మాట్లాడుతున్నావు అట్లా ఇట్లా అని నన్ను ఇంత టార్చర్ చేస్తుంది ఇంకేమన్నా చేస్తే నన్ను ఉంచుతుందా ఇది నన్ను ఉంచది శ్రీను నువ్వు నన్ను మర్చిపోవాల్సిందే నా మీద అట్లాంటి ఫీలింగ్స్ నువ్వు పెట్టుకోవద్దు ప్లీజ్ పింపలన్నీ నొస్తున్నాయి ఇది కొట్టి కొట్టి నా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఇదేమన్నా పడుకుంటూ ఉండాల్సిందే ఈ వంటన్న ఎత్తా ఇక దోస్తులు చూసిర్రా మరి ఇది కథ అన్నమాట మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి ప్లీజ్ దోస్తులు లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి లైక్స్ మంచిగా వస్తే మన వీడియో అనేది ముందుకు పుషప్ అవుతుంది సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది దోస్తులు తప్పకుండా ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చేసేయండి మరి తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు